హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. టమోటా రైస్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. టమోటాలు ఉడకబెట్టుకోవాలి బాగా, కొంచెం కాయ మెత్తబడేంత వరకు, తోలు బాగా పలచగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తుకతుకా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికినాక ఆ నీళ్లు పారబోసుకొని మళ్ళీ చల్లనీళ్ళు పోసుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. ఈలోపు నేను అల్లము, చిన్నులపాయ, చెక్క, లవంగము, యాలక్కాయ పేస్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, టమోటాలు బాగా వేడి తగ్గినాయి. మిక్సీలోకి వేసుకున్నాను. టమోటా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఎందుకని అలా అంటే, టమోటా రైస్ అంటే మనం నీళ్ళు పోసుకుంటాం కదా, ఆ నీళ్ళ బదులు టమోటాలు ఇలా ఉడకబెట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సలసలా కాగే నూనెలో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి లేకపోయినా పర్వాలా, కొంచెం నూనె అయినా వేసుకొని ఆ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచెం ముక్కలు మగ్గినాక రుచికి తగ్గ ఉప్పు, ఆ ఉప్పు కూడా ఆ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్టు, ఇంకేమైనా మసాలాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఈ ముక్కల్లోనే వేయించుకోవాలి. నేను ఏమి వేయలేదు. ఇంకొంచెం మీకు కలర్ కావాలి అంటే కొంచెం కారమైనా వేసుకోవచ్చు, ఒక స్పూన్ కారము. ఇదిగోండి, టమోటాలు ఉడకబెట్టుకున్నవి, మిక్సీ వేసుకున్నవి ఆ ముక్కలు మగ్గినాక వేస్తున్నాను. బాగా తుకతుక ఉడికినాక మిల్ మేకర్ ముక్కలు వేసుకోవాలి. నేను మళ్ళీ రైస్ కుక్కర్లోకి మార్చుకున్నాను. ఎసురు బాగా కాగినాక రైస్ కూడా వేసుకున్నాం కదా, నానబెట్టుకున్నవి, అది కూడా వేసుకొని ఇంకా ఉడకనియాలి. ఇది బాగా స్పైసీగా ఉంటుంది. నా వీడియోస్ లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేస్తారులే. ఇదిగోండి, ఇలా ఉడికినాక నా దగ్గర ఫుడ్ కలర్స్ నేనేమి వేయలేదు, బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను. ఫుడ్ కలర్ బదులు ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పలావ్ ఉడికినాక మళ్ళీ బీట్రూట్ ముక్కలు వేసిందని అనుకోమాకండి. ఇదిగోండి, చాలా వరకు ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి, మగ్గాలి. ఈలోపు నేను రైతా చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా రెడీ అయింది. బాగా పొడి పొడిగా ఉంది, చాలా సూపర్గా ఉంటుంది. రైతా చేసుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను నేను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి అబ్బా, లైక్ చేయటం మర్చిపోమాకండి. ఉంటాను.